వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. రాష్ట్రంలో వరదలతో జనం అవస్థలు పడుతున్నారు. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. చెమటోడ్చిన సొమ్మంతా వరద పాలైంది. జనం కన్నీళ్లు తుడిచే నాయకులే కరువైనారు. జరిగిన నష్టాన్ని భరించే స్తోమత ప్రజల్లో ఎక్కడ కూడా కనబడతలేదు. సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించారు. సాధ్యమైనంత మేరకు ఓదార్చుతున్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చకున్నా ఎంతో కొంత అయితే సహాయాన్ని ప్రకటించారు. కానీ కొందరు ప్రతిపక్ష నేతలు వరదల్లో పర్యటిస్తే తమ ఖద్దరు బట్టలకు ఎక్కడ బురద అంటుతుందనే కావచ్చు, గడప దాటి రాకుండా ట్విట్టర్ ద్వారా ప్రజలను పరామర్శిస్తున్నారు. ఓట్ల కోసమైతే బురద మట్టి అని చూడకుండా ఓటర్లు పొలంలో ఉన్న బురదలో వెళ్ళి ప్రాధేయపడుతుంటారు. అది వాళ్ళ అవసరం. ప్రజల అవసరాలు వచ్చేసరికి మాత్రం ముఖం చాటిస్తున్నారు. ట్విట్టర్ను వాడేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ క్యాడర్కు ఒక పిలుపు ఇచ్చారు. వరద సహాయ చర్యల్లో పాల్గొనాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 10 ఏళ్లు పరిపాలించిన ఉద్యమ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ మాటలను పట్టించుకున్నట్టు ఎక్కడ కూడా కనబడతలేదు. వేళ్ల మీద లెక్కించే అంత మంది నాయకులే జనంలో అక్కడక్కడ కనబడుతున్నారు. మిగతా నాయకులు పట్టించుకోవడం లేదు. కేటీఆర్ మాటలను ఆయన సన్నిహిత నాయకులు కూడా పట్టించుకోకపోవడంతో పార్టీలో చర్చనీయాంశమైంది. వరంగల్ జిల్లాలో సత్యవతి రాథోడ్, ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, గ్రేటర్లో లక్ష్మారెడ్డి, నల్గొండ జిల్లాలో బొల్ల మల్లయ్య యాదవ్తో పాటు మరికొందరు మాత్రమే సహాయక చర్యలో పాల్గొంటున్నారు. ఈ విపత్కాల సమయంలో విదేశాల నుంచి కేటీఆర్ పిలుపు ఇచ్చినప్పటికీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ముందుకు రాకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతుంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజలు వరదలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ ప్రజలను ఆదుకోవడానికి సలహాలు, సూచనలు ఇవ్వడం లేదు. పర్యటించి అండగా ఉంటామని చెప్పడానికి కూడా బయటకు కేసీఆర్ రావడం లేదు. కేసీఆర్ తీరుతో కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతుంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్నవి. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కూడా బీఆర్ఎస్ శ్రద్ధ చూపడం లేదనేదే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రజల్లోకి రాకుండా కేవలం కేటీఆర్, హరీష్ రావు పైననే ఆధారపడినట్టు కనిపిస్తుంది. ఆ ఇద్దరిని ప్రజల్లోకి పంపితే పార్టీకి ఫలితం లేదని పలువురు పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.